రెండు జెండాలు మూడో జెండా కోసం ఖాళీ కుర్చీలు పెట్టిన సభ జెండా సభ అని వైసీపీ నేత పేర్ని నాని టీడీపీ జనసేనను ఎద్దేవా చేశారు. జెండా సభకు ఓ అజెండానే లేదని దుయ్యబట్టారు. ఆ సభలో జగన్ నామస్మరణ తప్పితే వారికి ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ఒక్క మాట కూడా చెప్పలేదని పేర్ని నాని ఆరోపించారు. మాట లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్ప వీళ్ళిద్దరికీ అధికారం కావాలంట. పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి వీరిద్దరికీ అధికారం కావాలంట. ప్రజలకైతే ఏమన్నా మేలు చేయటైతే కాదు, ప్రజలకి మేలు చేయటానికి కాదంట. జగన్ని జగన్తో ఉండే వాళ్ళని దాడులు చేయటానికి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు చేయడానికి వీళ్ళకి అధికారం కావాలంట. ఇది ఏతావాత వాళ్ళు ఆ సభ ద్వారా, జెండాల సభ ద్వారా వాళ్ళు ఇచ్చిన సందేశం. అయితే ఎంతసేపు జగన్ గురించి నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అని చెప్పడం ఎందుకు? బ్లాక్మెయిలింగా. టన్నుల కొద్దీ సమాచారం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గురించి అతని దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర. ఈ టన్నుల కొద్ది కాదు, 1 కేజీ సమాచారం ఉన్న వద్దని ఎవడన్నా ఏడిచాడా? జగన్ బతిమాలుకున్నాడా? పోనీ మేము అడిగామా? అమ్మమ్మ పవన్ కళ్యాణ్ గారు దాయి బాబు దాయి ఇప్పబాకు, నీ టన్నుల సమాచారాన్ని దాచుకోమని చెప్పాడు. నీకు చేతనైతే నీ దగ్గర టన్నులు ఏమున్నాయో బయటెట్టు. నువ్వు నిజంగా నికార్సైనోడివి అయితే బయటెట్టు. ఒక్క మాట లేదు.